ఆరాధనలోనికి వెళ్ళడానికి పూర్వము రండి, దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఒక లేఖన భాగం చదువుకొని ధ్యానపూర్వకంగా సిద్ధపరచబడిన ఆత్మలతో మన ఆత్మదేవుని మనము ఆరాధించుకుంటాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన, చాలమ్మా, దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. యెషయా గారు ఏమని రాశారు? అక్కడేమో ఇష్టమైంది, అక్కడ ఇష్టమైంది. యెహెజ్కేలు గారు ఏమంటున్నారు? నాకు ఇష్టము లేదు, సంతోషము లేదు. అంటే నాకు ఇష్టము లేదు. ఒక నీతిమంతుడు మరణించుట నాకు ఇష్టమే, కానీ ఒక దుర్మార్గుడు మరణించుట నాకు ఇష్టము. అదేంటి? ఈ రెండు ఎంత భిన్నంగా ఉన్నాయి ఆలోచించండి. ఒకసారి ఆలోచించాలి. అతనిని నలుగుకొడితే నాకు ఇష్టం. ఎవరిని? నిరపరాధిని, నీతిమంతుని, దైవ కుమారుణ్ణి, పాపం ఎరుగని వారిని, పాపము లేని వారిని, పాపమునకు ఆయనకు అసలు సంబంధమే లేదు, నిష్కల్మషుడిని చంపిన, నలగొట్టిన, సిలువ వేసిన, బాధించిన, ఏం చేసినా నాకు ఇష్టమే. కానీ ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతలోనే ఉండి మరణిస్తే అది నాకు ఇష్టము లేదు. మనమైతే ఏది ఇష్టపడతాం? వాడు చేసిన పనికి వాడికి పనిష్మెంట్ రావాలి అంటాం. ఏమి చేయని వాడికి పనిష్మెంట్ ఎందుకు? అన్యాయం అంటాం. మనమైతే ఆ పిల్లవాడు ఏం చేయలేదు కదా, ఆ పిల్లవాడు యవనస్తుడు ఏం చేయలేదు కదా, దానికి ఎందుకన్నా అతనికి శిక్ష వేశారు అని అంటే మనం ఒప్పుకోము. అదే ఒక తప్పిదం చేసిన వాడి విషయం ఏమంటాము? వానికి పడాలా అంటాము, నీకు శిక్ష పడాల్సిందే అంట. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఒక నిరపరాధికి శిక్ష పడితే నాకు ఇష్టం, ఒక నీతిమంతుడికి సిలువ వేస్తే నాకు ఇష్టం, నా ప్రియకుమారుణ్ణి బలిగా ఇస్తే నాకు ఇష్టం. కానీ ఈ లోకంలో ఏ మానవుడైనా అక్కడ రాయబడ్డ మాట ఏంటి? ఏ దుర్మార్గుడైనా చనిపోతే నాకు ఇష్టం లేదు. చదవండి కొంచెం, ఆ మాటను పూర్తి చేయండి. యెహెజ్కేలు 33:11. నీతి న్యాయములను అనుసరించాలని నా కోరిక. వాడు చనిపోవాలని కదా నా కోరిక. వాడు బ్రతికుంటే కదా మారు మనసు పొందుతాడమ్మా. చనిపోతే ఎట్లా? ఎవడైనా మారు మనసు పొందట్లేదంటే, ఎవడైనా బాగలేడంటే, ఎవడైనా నీతిమంతుడిగా లేడంటే, అయ్యా వాడికి దీర్ఘాయుష్షు దయచేయ్యా, వాడిని బతకనీయ్యా, వాడు ఎప్పటికైనా రక్షణ పొందుతాడని అడగాలి. దేవుడైన యెహోవాయే ఈ రెండు మాటలు ఆయనవే. మొదటి మాట అన్నాడు, యేసు ప్రభు మరణము నాకు ఇష్టం అన్నాడు. రెండో మాట అన్నాడు, ఒక దుర్మార్గుని మరణం నాకు ఇష్టం లేదు. ఎవరు దుర్మార్గుడు? మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 16వ వచనం నుంచి చూద్దాం. నేను ఎవరిని విడుదల చేయాలా? బందిపోటు దొంగనా, యేసు క్రీస్తునా? ఎందుకు అడిగాడు ఈ ప్రశ్న? ఎందుకు అడిగాడు? దేవుడైన యెహోవా తన సంకల్పాన్ని
బయలుపరుస్తున్నాడు. విడుదల ఎవరికి, శిక్ష ఎవరికి? విడుదల ఎవరికి, శిక్ష ఎవరికి? చదవండి, 21వ వచనం చదవండి. ఈ ఇద్దరిలో ఎవరిని విడుదల చేయగోరుచున్నారని వారిని అడగగా బరబ్బనే. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే వాళ్ళు ఎంత దుర్మార్గులండి, బరబ్బనికి విడుదల కోరారు, యేసు ప్రభువుకు శిక్ష కోరారు అనుకుంటాం. ఈ రక్షణ కార్యం వెనక దేవుని సంకల్పం దాగి ఉంది, అర్థం చేసుకోవాలి. ఎందుకు వారు బరబ్బను కోరుతున్నారు? ఎందుకు వారు యేసును కోరుతున్నారు? బరబ్బని విడుదలకు కోరుతున్నారు, యేసుని సిలువకు కోరుతున్నారు. బరబ్బను విడుదలకు కోరుతున్నారు, యేసును సిలువకు కోరుతున్నారు. ఎందుకని ఒక్కసారి ఆలోచన చేస్తే, ఏం అబ్రహాం అంటే, అన్న వాళ్ళు ఎంత దుర్మార్గులు అయితే ఆ బరబ్బను వదిలిపెట్టమన్నారు అంటారు. కాదమ్మా. దాని వెనక తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక, సంకల్పం దాచబడి ఉంది. అలాగే ఆయన అంటాడు, పిలాతు గారు స్పష్టంగా అంటాడు ఏంటంటే, మాయోపాయము చేత తీసుకొచ్చారు, అసూయ చేత అప్పగించారని నాకు తెలుస్తూనే ఉంది. నాకు ఏ తప్పిదమో దొరకట్లే. కానీ ప్రజలను అడిగితే అంటున్నారు, పండుగలో ఒకరిని విడుదల చేసే పద్ధతి మనకు ఉంది కదా, ఎందుకయ్యా ఆయన విడిచిపెడదాము అని అడిగాడు. ఆయన మాట్లాడుతుండగానే పిల్లతో భార్య వచ్చి, అయ్యా అతడు నీతిమంతుడయ్యా, అతని జోలికి వెళ్ళబాకు. భయం వేసింది, చేతులు కడుక్కున్నాడు. నాకే తప్పిదం లే విషయంలో, ఎందుకంటే నా కళ్ళ ముందు కనబడతా ఉంది ఆయన మీద ఏ నేరము మీరు మోపలేనిదిగా ఉంది. ఆయన నోట ఏ దూషణ మాట లేదు. ఆయన వదకు దేపడిన గొర్రెపిల్లలాగా మౌనంగా ఉన్నాడు. ఆయన్ని విడిచిపెడతామే కరెక్ట్ అంటే వాళ్ళు అన్నారు, ఏమన్నారు? అలాగైతే మరి ఈయనేం చేద్దాం? ఈయనైతే ఇప్పటికి ఇంకా అరెస్ట్ కాలేదు, చెరసాల్లో వేయలేదు, నేరాలేమీ రుజువు కాలేదు, ఈయనేం చేద్దామన్నాడు. ఏం దుష్కార్యం చేశాడు అంటే దుష్కార్యం ఏది చెప్పలే, సిలువైతే వెయ్యాలా అన్నారు. సిలువైతే వెయ్యాలి. ఇప్పుడు చెప్పండి, తండ్రి అయిన దేవునికి ఏది ఇష్టమైంది? బరబ్బ విడుదల ఇష్టమైంది, యేసుక్రీస్తు సిలువ ఇష్టమైంది. బరబ్బ విడుదల ఇష్టమైంది, యేసుక్రీస్తు సిలువ ఇష్టమైంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం రాస్తూ పౌలు భక్తుడు ఏమని రాస్తాడు? 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమా సంఘమునికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము అలాగే 11వ వచనం, శత్రువులమై ఉండగా ఎవరిని సంహరించాలమ్మా? శత్రువుని సంహరించాలా? శత్రువుని చంపేయాలి, శత్రువు లేకుండా చేసుకోవాలి ఎప్పుడైనా సరే. కానీ మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా ఏ సమాధానం? ఎవరికి సమాధానం? శత్రువుకి దేవునికి సమాధానం. నీకు నాకు పడదు అసలు, నువ్వంటే నాకు కోపం, మన ఇద్దరి మధ్య శత్రుత్వం. ఎవరికి సమాధానం? శత్రువునికి దేవునితో సమాధానం. మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా ఈ సమాధానం రావాలంటే ఒక బలి అర్పించబడాలి, ఒక మరణము సంభవించాలి. ఎవరికి? ఆయన తన కుమారునికి ఒప్పుకున్నాడు. అదే 53:10 ఏమంటున్నాడు? యెహోవాకు ఇష్టమాయెను. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే ఇప్పుడు సమాధాన స్థితి పొంది.
ఆ సమాధాన స్థితి గనక లేకపోతే, అక్కడికి వచ్చినప్పుడే బాబు నువ్వు లోపలికి రాక్కర్లే, గో వెనక్కి వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో, ఇంకోసారి లోపలికే రావద్దు, ఇంకోసారి మమ్మల్ని సమీపించొద్దు, ఇంకా మమ్మల్ని కలవద్దు, అసలు నీ ముఖం మాకు చూపించొద్దు అంటమ్మా. కోపం వస్తే ఏమంటా, నీ ముఖమే నాకు చూపించొద్దు, నా ఎదుటికే రావద్దు. అది శత్రుత్వం. కానీ ఇప్పుడు మనము సమాధాన స్థితి పొంది ఉన్నాం. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప సంగతి అండి. ఒక సేవకుని దగ్గరికి వెళ్ళి, అన్న మరి ఇద్దరు బ్రదర్స్ మన మందిరంలో వాళ్ళిద్దరు ఏదో చిన్న గొడవ పడ్డారు, మాట్లాడుకోవట్లేదు, ఒకరినొకరు కనపడితే హలో చెప్పరు, ప్రైజ్లాడు చెప్పుకోరు, ఇటు చెప్పరు, వాళ్ళని సమాధానపరచండి అంటే వాళ్ళు మన మాట వినేవాళ్ళు కాదయ్యా అంట. ఈయనతో చెప్తే అంటాడు, నువ్వు ఆయనకు చెప్పాలి, నా దగ్గరికి ఎందుకు వచ్చిన, నాదేం తప్పులేదు అంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన ఏమంటాడు, ఈయనకి చెప్పాలంటే నాకెందుకు చెప్తున్నారు, ఆయనదే తప్పు అంటాడు. అవునా కాదా? శత్రువులకి దేవునితో సమాధానం కలగాలని తన కుమారుని యొక్క మరణాన్ని ఇష్టపడ్డాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనం బాగా తెలిసిన మాట. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు ఉండగా 2వ కొరింథీ పత్రిక 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను, పాపం లేని వాడినేమో పాపంగా చేసినాడు, పాపం ఉన్నవాడిని నీతిమంతునిగా చేసినాడు. పాపం లేని వాడిని పాపముగా చేసినాడు, పాపం ఉన్నవాడిని, చచ్చిన వాడిని, పాపముల చేత అపరాధముల చేత మృతమైన నా దేహాన్ని, నా జీవితాన్ని, నా ఆత్మని నీతిమంతునిగా చేసినాడు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ ఇష్టం? తండ్రి యొక్క ఇష్టం ఏ రీతిగా ఉన్నది? ఈ సంగతి తెలియపరచబడ్డప్పుడు ఆరాధన చేయకుండా ఎట్లుంటారు? ఘనపరచకుండా మహింపరచకుండా ఎట్లుంటారు? నేను శత్రువునై ఉండగా నాకు సమాధానపరిచినాడు. బరబ్బా అంటేనే బందిపోటు దొంగ. ఒక బందిపోటు దొంగని జ్ఞాపకం పెట్టుకోండి. ఒక బందిపోటు దొంగని చెరసాలలో వేయాలంటే ఎంత కష్టమైన సంగతి తెలుసా మీకు? అతడు ఏ సమయానికి వస్తాడు, ఏ ప్రాంతంలోకి వస్తాడు, అతని వెంట ఎంతమందిని వేసుకొని వస్తాడు ఎరగాలి. అతడు ఎదిరించినప్పుడు ఎదిరించగలగాలి. ఎంత కష్టపడి తీసుకొచ్చి లోపలేసామో తెలుసా అండి? అతను అరెస్ట్ చేయాలంటే ఎన్ని దినాలు పట్టిందో, ఎంత ప్రయత్నం చేశామో తెలుసా? కానీ ఇప్పుడు తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, వారికి విడుదల, నా కుమారునికి సిలువ. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఇందుని గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఏలయనగా మనను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన, ఎంతమంది అమ్మా అనీతిమంతులు? ఎంతమంది అనీతిమంతులు చెప్పండి? నీతిమంతుడును లేడు, ఒక్కడు కూడా లేడమ్మా, ఒక్కడు కూడా లేడు. అనీతిమంతులను ఇప్పుడు చదవండి. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడటమ్మా. ఒక అనీతిమంతుణ్ణి కాపాడాలని, ఒక అనీతిమంతుణ్ణి బ్రతికించాలని, ఒక అనీతిమంతుడికి శిక్ష పడకూడదని, ఒక అనీతిమంతుడికి మరి దేవునితో సమాధానం కావాలని అనుకుని
ఆయన ఏం కోరుకున్నాడట? తన కుమారుని యొక్క శిలువ మరణాన్ని కోరుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మనం ఇంకనూ పాపులమై ఉండగానే కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా రక్షణ పొందాము. రక్షణ పొందాము. ఏమిటి ఈ ప్రేమ? ఏమిటి ప్రేమ? మనం ఇంకనూ పాపులమై ఉండగా మన కొరకు రక్షణ తీసుకురావడానికి, రక్షణలోనికి మనల్ని నడిపించడానికి, ఆ యొక్క మహిమ కలిగిన ఆ రక్షణ మనం అనుగ్రహించడానికి, పొందటానికి ఏం చేసినాడట? తన కుమారునికి క్రీస్తు మన కొరకు చనిపోయాడు. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 36వ వచనం, సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళొచ్చున్నావని ఆయన అడుగుగా, అసలు ఆ చోటు పేరేంటో చెప్పాడా? ఎక్కడికి వెళ్తున్నాడట? 3.5 సంవత్సరాలు వెంబడించిన శిష్యుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలే, బయలుపరచలే. కానీ లూకాసు సువార్త 23వ అధ్యాయము 42వ వచనంలో చెప్పేశాడు, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మనను. అందుకైనా నేను పరదేశికి వెళ్తున్నా, నువ్వు నాతో కూడా. అరే శిష్యుడు అడిగితే చెప్పలేదే. ఎవరికి చెప్పినాడు? దొంగగా చెప్పినాడమ్మా. వెంబడించిన శిష్యునికి కూడా చెప్పని మర్మము దొంగకి చెప్పినాడు. నేను పరదేశికి వెళ్తున్నా, నువ్వు కూడా నాతో పాటే. పేతురు అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పయ్యా. నువ్వు ఇప్పుడు రాలేవు, నీకు అర్థం కాలేదు, తర్వాత ఇప్పుడు అది కాదు, ఇప్పుడు అది చెప్పలే. దాచి ఉంచిన మర్మము బయలుపరుస్తున్నాడు. ఎవరికంటే శిలువకు పాత్రుడైన ఒక దొంగకు. శిలువ శిక్షకు అర్హుడు అతను. అతనికి వేరే శిక్ష లేదు. శిలువ శిక్ష ఉరి కంటే భయంకరమైనది తెలుసా? ఉరి సులభమైనది, ఒకసారి ఆ మెడకి తాడు బిగిస్తే ఇక క్షణంలో అయిపోతాడు. శిలువ అలా కాదు. ఉదయం నుండి సాయంత్రం వరకు మండు టెండలో కొట్టుకొని చనిపోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం, మృతుల పునరుద్ధానము లేదు అంటున్నారు. నిజంగానే ఎవరు అప్పటి వరకు లేపలేదు. మృతులు ఎవరూ లేపడలేదు, పునరుద్ధానం ఎన్నడూ జరగలేదు అప్పటి వరకు. నిజమే అది. వాళ్ళు ఆ మాట అనుకుంటుంటే పౌలు గారు అన్నాడు, ఆయన లేచాడు కదా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, క్రీస్తు యేసునందు ఎవరిని? మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా పునరుద్ధానము మనకి కూడా అనుగ్రహించాలని. పునరుద్ధానము ఇశ్రాయేలుకి లేదు. ఆయనకు బాగా ఇష్టమైతే ఏం చేసేవాడంటే హనోకుని తీసుకెళ్ళిపోయాడు, ఏలియాని తీసుకెళ్ళిపోయాడు, అది తీసుకెళ్ళిపోయేవాడు. పునరుద్ధానం లేదని ఎట్లా అంటున్నారు? యేసు ప్రభు పునరుద్ధానం ద్వారా ఏం జరిగింది? మనకు పునరుద్ధానము అనుగ్రహించబడింది. అందుకే పౌలు గారు అంటాడు, ఏ విధము చేతనైనను నాకు పునరుద్ధానం కావాలి అంటాడు. ఏ విధము చేతనైనను నాకు పునరుద్ధానము కలగవలనని నేను ఏ శిక్షకైనా సిద్ధమే అంటాడు. ప్రియ సహోదరి స్నేహితుడా, ప్రభు మధ్యాహ్నం మాట్లాడుతున్నాడు. అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతలో మరణించుట యెహోవాకు ఇష్టము లేదు. ఇష్టము లేదు. పాపివైనా సరే నీ పాపం ఆయన మీద వేశాడు. నువ్వు నీతిమంతుడిగా లేనప్పుడు నీతిమంతుడి మీద శిక్ష వేశాడు. నువ్వు శత్రువుగా ఉన్నప్పుడు నిన్ను సమాధానపరచుకోవాలని ఆ శిక్ష తన కుమారుని మీద వేశాడు.
తన ప్రేమను ఎలాగ వెల్లడిపరిచాడంటే అపాత్రులమైన మన కొరకు రక్షణ తీసుకుని వచ్చి నిశ్చయంగా రక్షణ అన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడని బ్రతిమాలిన అడిగినా తెలియపరచలే. కానీ దొంగవాడు అడిగితే పరదేశికే అన్నాడు. పునరుద్ధానానికి పాత్రులము అర్హులము కాని మనల్ని ఆయన పునరుద్ధాన శక్తితో ఒక దినంలో లేపబడతామని నిరీక్షణ మనకి ఆయన పునరుద్ధానం ద్వారా మనకి అనుగ్రహించినాడు. వీటికి ఇన్ని కారణాలు బట్టి ఆయన ఆరాధించాలా. ఆయన ఏం ఆరాధించాలా? ఇల్లు ఇచ్చినావని ఆరాధించవద్దు, అది శిథిలం అయిపోయేది, ఒక దినం విడిచిపెట్టి వెళ్ళిపోయేది. బంగారం ఇచ్చినాడని ఆరాధించు, డబ్బు ఇచ్చినాడని ఆరాధించవద్దు. మరుక్షణం జేబులో ఉన్న డబ్బులు కూడా తీసుకొని పంపిస్తారు, ఎవరు వదిలిపెట్టరు. పట్టుకెళ్ళేది ఏదీ లేదు. ప్రభు తన రాజ్యంలో నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవాలని 2 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకటి, తన కుమారుని సిలువ ఆయనకు ఇష్టమైనది. ఒక దుర్మార్గుని మరణం ఆయనకి ఇష్టమో లేదు. 53వ యెషయా గ్రంథము 10వ వచనం చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం.